ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజాసేవకులే. అయితే ప్రజాస్వామ్యంలో అసలైన యజమానులు ప్రజలే. ప్రజల ఓట్లతోనే ప్రజాప్రతినిధులు పదవులు పొందుతారు. ప్రజలు చెల్లించే పనులతో ప్రభుత్వ ఖజానా నిండుతుంది. అదే సొమ్ముతో అధికారులు, ఉద్యోగులకి జీతాలు చెల్లిస్తారు. ప్రభుత్వ పథకాలు, కార్యాలయాలు, పరిపాలన వ్యవస్థ మొత్తం ప్రజల కోసమే ఏర్పడింది. కానీ కాగితాలపై కనిపించే ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి ఆచరణలో మాత్రం పూర్తి స్థాయిలో కనిపించడం లేదనే విమర్శలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో ప్రతి ఇంటి తలుపు తట్టి ఓటు అడిగే నాయకులు ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజలకి అందుబాటులో లేకపోవడం కొత్త విషయం కాదు. ఓటు వేసే సమయంలో ప్రజలే దేవుళ్ళు. గెలిచిన తర్వాత సమస్యలు చెప్పుకునేందుకు వెళ్తే గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు అనేక చోట్ల కనిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధి కలవాలంటే అనుచరుల అనుమతి, మధ్యవర్తుల సిఫార్సు, పలుకుబడి ఉన్న వారి సాయం అవసరమవుతున్న సందర్భాలు ప్రజాస్వామ్య వ్యవస్థే ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఒక సాధారణ పౌరుడు తనకు రావాల్సిన హక్కు కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే అక్కడి నుంచి అసలు పరీక్ష మొదలవుతుంది. ఒక టేబుల్ నుంచి మరో టేబుల్కి ఫైల్ తిరగాలి. ఒక అధికారి సంతకం కోసం రోజుల తరబడి వేచి ఉండాలి. చిన్న తప్పు సరిచేయించుకోవడానికి పలుమార్లు కార్యాలయ చుట్టూ తిరగాలి. సార్ లేరు, రేపు రండి, ఫైలు ఇంకా రాలేదు, ఆన్లైన్లో సమస్య ఉంది, సంబంధిత అధికారి వద్ద ఉంది వంటి సమాధానాలతో సామాన్యుడు నిరాశగా వెనుతిరిగే పరిస్థితులు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. డిజిటల్ పరిపాలన, ఆన్లైన్ సేవలు, ఒకచోట ప్రభుత్వ సేవలంటూ కొత్త పద్ధతులు వచ్చినా అనేక చోట్ల ప్రజల ఇబ్బందులు మాత్రం తగ్గడం లేదు. సర్వర్ పనిచేయడం లేదు, వెబ్సైట్ తెరుచుకోవడం లేదు, బయోమెట్రిక్ పనిచేయడం లేదని సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రజల్ని రోజుల తరబడి తిప్పిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాంకేతికంగా ప్రజలకి సౌకర్యంగా మారాల్సిన చోట సరైన నిర్వహణ లేకపోవడం కొన్నిసార్లు అదనపు అవరోధంగా మారుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మధ్యవర్తుల వ్యవస్థలు కూడా ప్రజలకి తలనొప్పిగా మారుతుందనే ఆరోపణలు ఉన్నాయి. సామాన్యుడు నేరుగా వెళ్తే పని జరగదనే భావన, ఎవరో ఒకరి ద్వారా వెళ్తేనే పని త్వరగా పూర్తవుతుందనే అభిప్రాయం పెరగడం ప్రమాదకరం. పేదవాడి నిస్సహాయతను అతడి అత్యవసరాన్ని అవకాశంగా మార్చుకొని లంచాలు, కమిషన్లు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనకు రావాల్సిన హక్కు కోసం కూడా డబ్బులు చెల్లించాల్సి వస్తే అది వ్యవస్థ వైఫల్యం కాదా? ఇటీవల కాలంలో లంచాలు తీసుకుంటూ కొందరు అధికారులు అవినీతి నిరోధక శాఖ చిక్కుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. చిన్న చిన్న పనుల నుంచి పెద్ద కాంట్రాక్టుల అనుమతుల బిల్లులు, భూముల వ్యవహారాల వరకు అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది కొందరు వ్యక్తుల తప్పిదం మాత్రమేనా, లేక అవినీతికి అవకాశం కనిపిస్తున్న వ్యవస్థలోనే లోపాలున్నాయా అనే ప్రశ్నకి సమాధానం వెతకాల్సిన సమయం ఆసన్నమైంది. పథకాలు ప్రకటించడం ఒక ఎత్తు అయితే అవి నిజంగా అర్హులైన వారికే అందేలా చూడటం మరో ఎత్తు. సంక్షేమ పథకాల జాబితాలో పేర్లు ఉన్నా ప్రయోజనం అందకపోవడం, అర్హత ఉన్న పత్రాల పేరుతో కార్యాలయ చుట్టూ తిరగాల్సిన రావడం, కొందరికి పలుకుబడితో ప్రయోజనాలు అందుతున్నాయనే ఆరోపణలు రావడం వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రజల హక్కులు, సిఫార్సులు, పరిచయాలు రాజకీయ అనుబంధాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడకూడదు. అభివృద్ధి పనుల్లో జవాబుదారీతనం కొరబడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. రోడ్లు నిర్మించిన కొద్ది రోజుల్లోనే దెబ్బతినడం, నాణ్యత లేని పనులపై ప్రజలు ఫిర్యాదులు చేయడం, కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చయిన సమస్యలు అలాగే ఉండటం వంటి పరిణామాలు తరచూ చర్చకు వస్తున్నాయి. ఒక పని కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత కూడా అది ప్రజలకు ఎంతకాలం ఉపయోగపడిందనే లెక్క ఎవరు అడుగుతున్నారు? నాణ్యత లోపిస్తే బాధ్యతలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రజాధనానికి జవాబుదారాన్ని ఎక్కడ ఉంది? సమాజంలో మరో ఆందోళనకరమైన పరిణామం ఏంటంటే సమస్యల పరిష్కారం కంటే ప్రచారానికి ప్రాధాన్యం పెరుగుతుందనే విమర్శ. ఒక చిన్న పనికి పెద్ద ఎత్తున ప్రచారం, ప్రారంభోత్సవాలు, ఫోటోలు, వీడియోలు కనిపిస్తున్నాయి. కానీ అదే పని పూర్తయిన తర్వాత ప్రజలకి ఎంత ప్రయోజనం కలిగిందనే సమీక్ష మాత్రం అరుదుగా కనిపిస్తుంది. ప్రజాసేవ ప్రచారం కోసం కాదు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం జరగాలి. ఫిర్యాదులు చేసే అధికారి లేదా ప్రజాప్రతినిధులపై ఫిర్యాదు చేస్తే తమ పని మరింత ఆలస్యం అవుతుందేమోనని భయపడే పరిస్థితి ఉండకూడదు. ప్రజల ఫిర్యాదులను స్వీకరించే వ్యవస్థతో పాటు వాటికి నిర్ణీత గడువులో పరిష్కారం చూపే బాధ్యత కూడా ఉండాలి. ఫిర్యాదుపై చర్య తీసుకోకపోతే సంబంధిత అధికారిని ప్రశ్నించే వ్యవస్థ మరింత బలపడాలి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర, కేంద్ర స్థాయి వరకు ప్రజాస్వామ్య వ్యవస్థలో జవాబుతనం పెరగాలి. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుడు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి నుంచి నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి వరకు ప్రతి ఒక్కరూ ప్రజలకి జవాబుదారులే విషయాన్ని గుర్తించాలి. అదేవిధంగా కింది స్థాయి ఉద్యోగి నుంచి అత్యున్నత స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ తమ జీతం ప్రజల సొమ్ము నుంచే వస్తుందనే వాస్తవాన్ని మర్చిపోకూడదు. అధికారం అనేది ప్రజల పెత్తనం చేయడానికి కాదు, ప్రజలు ఇచ్చిన బాధ్యత నెరవేర్చడానికి. పదవి అనేది సంపాదనకు మార్గం కాదు, సేవకు అవకాశం. ప్రభుత్వ కార్యాలయం చూపే వేదిక కావాలి. ప్రజాస్వామ్యం 5 ఏళ్లకు ఒకసారి ఓటు వేసే ప్రక్రియతో ముగిసిపోదు. ఎన్నికైన తర్వాత కూడా ప్రజలకి తమ పాలకులు ప్రశ్నించే హక్కు ఉంటుంది. ప్రజాప్రతినిధులు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రజలకి అడిగే ప్రశ్నలు విమర్శలు కాకుండా వ్యవస్థను సరిదిద్దుకునే అవకాశంగా చూడాలి. ప్రజలే యజమానులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజా సేవకులు. ఈ మౌలిక సత్యం ఆచరణలో వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం నిజమైన అర్థంలో బలపడుతుంది. యజమాని చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి మారాలి. సేవ చేయాల్సిన వ్యవస్థ ప్రజల గడపకు చేరాలి. అదే అసలైన ప్రజాస్వామ్యం స్ఫూర్తి అంటూ మొహమ్మద్ సలీం తెలుగుగలం దినపత్రిక తెలంగాణ స్టేట్ బ్యూరో ప్రత్యేక కథనాన్ని ప్రచురించినట్టుగా చూడొచ్చు.